ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. సార్, ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం, కొన్ని వీడియోలో కూడా చేసాం మనం, లే ఆఫ్స్ గురించి. అంటే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మామూలుగా గతంలో చూసుకుంటే ఐటీ జాబ్ అంటే ఒక క్రేజ్ ఉండేది. సాఫ్ట్వేర్ అంటే అమ్మాయిని ఇవ్వడానికి కూడా కొంచెం ఏమంటే పోటీ పడేవాళ్ళు. సాఫ్ట్వేర్ అబ్బాయి అని చెప్పేసి, లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ అని చెప్పేసి. మరి ఇప్పుడు అవన్నీ కూడా తారుమారు అయిపోయాయి అని అనుకోవచ్చా? అసలు ఐటీ ఇండస్ట్రీ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అంటే ఒకసారి సార్, స్టూడెంట్స్కే కానీ కెరియర్ బిల్డప్ చేసుకునే వాళ్ళకే కానీ ఈ రెసిషన్ హైరింగ్ అనేది అంతా ఎలా ఉంది అంటే ఒకసారి. మార్కెట్ ఏదో మార్పు వచ్చేసింది, ఉద్యోగాలు ఉంటాయి ఉండవు అన్న పరిస్థితి ఏమీ లేదు. బట్ టైం మారుతున్న కొద్దీ అడ్జస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఉద్యోగాలు వెతుకుతున్న రోజుల్లో అబౌట్ 4 దశాబ్దాల క్రింద చూసినట్టయితే, అప్పుడు గవర్నమెంట్ పీపుల్ వర్ రన్నింగ్ ఫర్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్, తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, వీటన్నింటికి విపరీతంగా పరిగెత్తే వాళ్ళు. ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ లేదు, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్, వీటి మీదే మీరు ఎక్కడ పోయినా కూడా వీటి మీదే డిస్కషన్ ఉండేది. ఇవాళ అవి లేవా అని అంటే కొంత తగ్గే. ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ తగ్గే. అవసరాన్ని బట్టి బ్యాంక్స్ అయినా, లేకపోతే రైల్వే బోర్డ్ అయినా, లేకపోతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్స్ అయినా, దే ఆర్ కమింగ్. అయితే వాటి మీద మోజు కొంచెం తగ్గింది. ఇప్పుడు మీరు ఐటీలో ఉద్యోగాలు అని అంటారు. ఐటీలో ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఏమైందంటే కొత్త టెక్నాలజీస్ రావడం, ఏఐ వచ్చేయడం వల్ల మానిటర్గా చేసే సింపుల్ బేసిక్ వర్క్ చేసే ఫ్రంట్ లైన్ ఎంప్లాయ్మెంట్ ఏమైతే అవి కొంచెం కుదించబడ్డాయి. కానీ అది మీరు నేనే వెళ్ళి చేయలేం కదా, మళ్ళీ దానికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి ఆ ఫ్రంట్ లైన్ లెవెల్స్ తగ్గిన, మెషిన్ యూజ్ చేసే ప్రాజెక్టులు వచ్చినప్పటికీ కూడా వాటిని సూపర్వైజ్ చేసి వాటి నుంచి వర్క్ తీసుకోగలిగే నెక్స్ట్ లెవెల్ పొజిషన్స్ అనేవి పెరిగాయి. యు అండర్స్టాండ్? కొంత స్కిల్ ఉన్న వాళ్ళకి, నేను ముందు చెప్తున్నాను, రన్ అవుట్ ఆఫ్ ద మిల్ అనే వాళ్ళకి ఉద్యోగాలు తగ్గాయి. కొంచెం స్కిల్ ఎక్కువ ఉండి కొంత అప్లై చేసి కొంత ఇది చేయగలిగే వాళ్ళకి, క్రియేటివ్గా ఉండి అప్డేట్ అయిన వాళ్ళకి, ఎక్స్ట్రా స్కిల్స్ పికప్ చేసి మేనేజ్ చేయగలిగే వాళ్ళకి ఉద్యోగాలు పెరిగాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు ఉంటాయా? ఉంటాయి. వచ్చేస్తుంది, ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మన ముగ్గురం కూర్చుని వీఆర్ డూయింగ్ దిస్ వీడియో షూట్. ఇందులో ఇంకా మనం ముగ్గురం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. తర్వాత ఈ ఏమంటారు, దీన్ని తీసుకెళ్ళాలి, ఎడిట్ చేయాలి, దేర్ ఆల్ హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఆర్ స్టిల్ ఇన్వాల్వ్డ్. రాను రాను there may be a stage which will come, all this human involvement, but for the two people speaking, మిగతా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని అంతా ఇంకా రిడ్యూస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి దాన్ని చెయ్యాలి అని అంటే కూడా మళ్ళీ ఐటీ వాళ్ళే చేయాలి కదా, అవునా? అలా ఇంకా ఎన్ని ఏరియాస్ ఉన్నాయి టోటల్గా ఐటీ అని యూజ్ చేసి కన్వర్ట్ కానివి. కాబట్టి ఇంకా అవకాశాలు దాదాపు ఇంకో 10-12 ఏళ్ల వరకు అయితే ఉద్యోగాలకి డోకా లేదు. అయితే ఫ్రంట్ లైన్ పొజిషన్స్, ఫ్రెష్గా ఉద్యోగం వెళ్ళడం అనేవి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పచ్చు. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవాళ్ళు దాన్ని అప్లై చేసి ఇంకా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న వాళ్ళకి ఆపర్చునిటీస్లో ఏమి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవు. వాళ్ళు ఇంకా స్కిల్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటే పైకి వెళ్ళి దే విల్ బికమ్ మచ్ మోర్ బెటర్. తప్పితే దే విల్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ అని చెప్పలేను. ఎంట్రీ లెవెల్లో ఇఫ్ యు ఆర్ నాట్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్, ఆ ఛాలెంజ్ మీకు ఇదే ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలో అయింది. కొత్తగా ఏఐ మిగతావన్నీ రావడం చేత ఇది ఇంకొంచెం డిఫికల్ట్గా మారింది అని చెప్పచ్చు. అంటే కమింగ్ టు ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటే సార్, మరి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ లైఫ్ బాగుంటుంది, సాటర్డే సండే
హాలిడేస్ వస్తాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది, ప్యాకేజ్ బాగుంటుంది, వై నాట్ గో టు సాఫ్ట్వేర్ అని ఆలోచిస్తూ ఉంటారు, అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు. అది పోతున్నా తెలిసి కూడా మరి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఒక మాట చెప్తానమ్మా, అందరూ వెళ్ళి కంప్యూటర్ సైన్స్, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఈ కంప్యూటర్ సైన్స్ అని అనగానే మిగతా డిపార్ట్మెంట్లు అన్ని సీట్లు పడిపోయాయి. ఆ 400 సీట్లు ఉంటే 200 మందే జాయిన్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతాయి, కాలేజెస్లకి కూడా వాళ్ళకి అడ్మిషన్లు ప్రాబ్లమ్స్ అవుతాయి, అవునా? అందుకని వాళ్ళందరూ ఏం తీసుకొస్తున్నారు, మరి సీట్లు కావాలి. సో వాళ్ళు ఆ సీట్లను రెడ్యూస్ చేసి బేసిక్ కంప్యూటర్ సైన్స్ అంటే రావట్లేదు కాబట్టి వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒక స్పెషలైజేషన్, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అను, ఇలా దే ఆర్ ట్రైంగ్ టు కమ్ అవుట్ విత్ వేరియస్ స్పెషలైజ్డ్ కోర్సెస్ టు బ్రింగ్ ఇన్. దీనివల్ల తెలిసినవాడు తెలియనివాడు ప్రతి ఒక్కడు కంప్యూటర్ సైన్స్కి వెళ్తే ఉద్యోగాలు రావు. యూ అండర్స్టాండ్? నీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నువ్వు దాన్ని స్కిల్స్ పికప్ చేయగలిగి నువ్వు వెళ్ళి కంట్రిబ్యూట్ చేయగలిగితే చెయ్యు. If you are a metallurgy kind of a student, you are a chemistry background student, please try to pick up your domains, your streams. Don't rush to the computer science. IT అని పరిగెత్తమాకండి. Yes. మీ domains లో కాని పరిస్థితుల్లో then you can look for computer science as an add-on. But పక్కవాడు చేస్తున్నాడు కదా అని చెప్పి చేయమాకండి. Times have changed. You will not have opportunity. కొత్తలో ఏంటంటే అవసరాలు చాలా ఉండేది కాబట్టి ఎవ్రీబడి వాజ్ ఎంకరేజ్ టు లుక్ ఇంటూ. ఇప్పుడు ఒక సాచురేషన్ స్టేజ్కి, ఓ సస్టైన్ స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి అంటిల్ అన్లెస్ యు ఆర్ కీన్ ఇన్ దట్ సబ్జెక్ట్, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్, ఆర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్, ఐ డోంట్ సజెస్ట్ యూ నీడ్ టు గో దేర్. అంటే సార్ చదువుకునే టైంలోనే వీళ్ళు ఈ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటూ ఏఐ టూల్స్ కూడా నేర్చుకుంటూ ఉంటే అప్డేట్ అవుతారు అనుకోవచ్చు అంటారా? అదే అంటున్నాను కదా నేను. ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో మీరు ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా 4-5 అడిషనల్ స్కిల్స్ అప్ స్కిల్ చేసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ అంటే మనకు వచ్చే ఎంప్లాయర్ ఎలా వస్తున్నాడు, వాళ్ళ అవుట్లుక్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, మార్కెట్లో ఇవాళ ఉన్న డిమాండ్ ఏంటి, ఏ సబ్జెక్ట్ బాగా నడుస్తుంది అన్న ముందు ఒక అవగాహన కావాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో మనకి ఈ ఇంజనీరింగ్లో వీటన్నిటిలో ఇన్స్టిట్యూట్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి మన గత 2 ఏళ్ళుగా ఎలా వస్తున్నారు, ఎక్కడ సెలెక్ట్ అవుతున్నారు, ఎక్కడ రిజెక్ట్ అవుతున్నారు, ఎందుకు సెలెక్షన్స్ ఏ కాలేజెస్లో ఎక్కువ అవుతున్నాయి అన్న అవగాహన పెంచుకొని వాటి మీద స్కిల్స్ పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. కమింగ్ టు మన మాదాపూర్ గచ్చిబౌలి వెళ్ళామంటే అన్నీ కూడా అక్కడ ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి, చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఒక పబ్లిక్ టాక్గా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నిజమే ఎప్పుడు జాబ్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, పింక్ స్లిప్స్ ఎప్పుడు వస్తాయో మాకు అర్థం కావట్లేదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, టార్గెట్స్ ఉంటున్నాయని కూడా చెప్పడం మనం వింటూనే ఉన్నాము. అంటే నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి సీనియర్స్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళని కూడా తీసేస్తున్నారని కూడా చెప్తున్నారు. నిజంగా అలా ఉంది అనుకోవచ్చు అంటారా? అంటే అమ్మ ఇప్పుడు నేనేమన్నానంటే ఎనీ కంపెనీ రన్స్ ఫర్ అ బిజినెస్. ఈజీగా వర్క్ కంప్లీట్ చేయగలిగే టూల్స్ వచ్చేసాయి అని అన్నప్పుడు దే విల్ లుక్ ఫర్ ఇట్. ఆ టూల్స్ కూడా ఎవడో యూజ్ చేసే మనిషి ఉండాలి కదా. ఉండాలి. ఏ కొత్త టూల్ వచ్చినా దాన్ని మళ్ళీ మనిషి లేకుండా అయితే కాదు కదా. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆ స్కిల్స్ పికప్ చేశారనుకోండి, దెన్ దే డోంట్ హ్యావ్ ఎ ఛాలెంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. లేదా బయట నుంచి తీసుకురావాలన్నా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కంటే 4 మెట్లు ఎక్కువ ఉన్నవాడైతేనే తీసుకొస్తారు తప్పితే ఆల్రెడీ ఉన్నవాడిని పంపించి లో స్కిల్ గైస్ అయితే తీసుకురారు కదా. కాబట్టి అట్లాంటి ఆపర్చునిటీ ఛాలెంజెస్ అనేవి అక్కడ ఏ ఇండస్ట్రీలో లేవు. బట్ ఏంటంటే నేను నేర్చుకున్నాను, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నేను చేసుకొని వచ్చాను, నేను ఉద్యోగం చేస్తున్నాను అన్న సెటిల్మెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందే. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూస్లీ అని అంటే యూ నీడ్ టు అప్గ్రేడ్ ఆన్ ఎ డైలీ బేసిస్, హ్యావ్ ఎ ఫెనామినల్ అండర్స్టాండింగ్ ఏమవుతుంది అన్న అది లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. అంటే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని భయం పక్కన పెడితే వచ్చినటువంటి టూల్స్ అప్డేట్ చేసుకోవాలి. ఏఐ వల్ల జాబ్స్ పోవట్లేదమ్మా, పోతున్నాయి అని అంటే ఒప్పుకోను నేను. జాబ్స్ పోవట్లేదు, జాబ్స్ కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు, ఎంట్రీ లెవెల్లో కొత్తగా జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. పాయింట్ 1. స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎలివేట్ అయ్యి అలైన్ అయిన వాళ్ళు సస్టైన్ చేయగలుగుతున్నారు.
ఎవరైతే ఆ స్కిల్స్ని ఇది చేయలేకపోతున్నారో, అలైన్ చేయలేకపోతున్నారో, వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. కాబట్టి అందుకనే మనం జాబ్ చూస్ చేసేప్పుడు, ఇండస్ట్రీ చూస్ చేసేప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి చూస్ చేయాలి, కానీ కంగారు పడిపోయి వీ షుడ్ నాట్ పికప్ ది ఎంప్లాయ్మెంట్. ఎస్. సో ఇమీడియట్లీ జాబ్లోంచి తీసేస్తున్నారంటే మెయిన్ రీజన్ ఏముంది అంటారు సార్? ఒకటి, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ పరంగా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్, దే షుడ్ బి ఏబుల్ టు మేక్ బెటర్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అవునా కదా? చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, చిన్న కంపెనీల వాళ్ళు తీసేస్తున్నారు, చిన్న కంపెనీల వాళ్ళు తీస్తే ఒకళ్ళిద్దరిని తీస్తున్నారు, పెద్ద కంపెనీల వాళ్ళు తీస్తే వేలకు తీసేస్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళకి ప్రాజెక్టులు లేకపోవడం, కాస్ట్ ఫ్యాక్టర్స్, అవునా, ఇవన్నీ పరంగా దే ఆర్ లూజింగ్. రెండవది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ దేర్ రిక్వైర్మెంట్స్ అట్ అ లోవర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోవర్ రన్నింగ్ కాస్ట్స్, వాటికి అడ్జస్ట్ అయిపోయి అడాప్ట్ అవుతున్నారు. కాబట్టి సో అందుకని మనం ఇండస్ట్రీ పికప్ చేసుకున్నప్పుడు స్కిల్స్ పికప్ చేసుకుని చేస్తున్నట్టయితే, మన స్కిల్స్ వచ్చాయి అనుకోండి, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, గవర్నమెంట్ కంపెనీలో అయితే కూర్చుండిపోయాం. కానీ స్కిల్ ఉన్నవాడికి ఒకవేళ ఆ కంపెనీలో అవకాశాలు లేక, వాళ్ళ వ్యాపారం సరిగ్గా లేక, ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ ఎంప్లాయ్మెంట్ దేర్, if I have picked up the skills and I have attitude to work and contribute, I am saying there are a hell lot of opportunities. Opportunities levu అనేంత దారుణమైన స్థితిలో అయితే ఇప్పుడు లేవు. We are not in that bad shape. సార్, ఐటీ సెక్టార్ వైపు వెళ్ళాలనుకునే యంగ్స్టర్స్కి మీరు చెప్పేటటువంటి సజెషన్ ఏమన్నా ఉందా? నేను అంటే చెప్పేది ఏంటంటే అమ్మ, ఐటీ, బికాస్ సంబడి ఈజ్ డూయింగ్ ఐటీ ఆర్ బికాస్ సంబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్, మా ఫ్రెండ్ యూఎస్ వెళ్ళాడు, వాడు న్యూయార్క్లో ఫోటో దిగాడు, నేను న్యూయార్క్ వెళ్తాను అన్న మైండ్ సెట్, లేదా మీరు చెప్పినట్టుగా ఐటీలో వెళ్తే నాకు 5 రోజుల పనే ఉంటుంది, అందుకని నేను ఐటీ చేస్తాను అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఐ సజెస్ట్ ప్లీజ్ డోంట్ టేక్ దోస్ ఏరియాస్, బికాజ్ యూ విల్ స్ట్రగుల్. కాదు, నాకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను +2 లెవెల్ నుంచి కూడా ఐ హ్యావ్ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ సబ్జెక్ట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ దేర్, I will put in their efforts, I will work అన్న మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళకి మాత్రం తీసుకోవద్దని చెప్పట్లేదు నేను. అదే వేరే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు కూడా ఐటీ వైపు మోగుతున్నారు. నేనేమంటున్నానంటే, మీకు క్యాంపస్లో ఉద్యోగాలు దొరికి, మీ స్ట్రీమ్స్లో ఉద్యోగాలు దొరికినప్పుడు, మీ స్ట్రీమ్స్లో దొరికితే ఎలక్ట్రికల్ వాళ్ళే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానివ్వండి, మెటలర్జీ వాళ్ళు కానివ్వండి, సివిల్ వాళ్ళు కానివ్వండి, మీ ఏరియాస్లో మీకు అవకాశాలు ఉంటే ప్లీజ్ డోంట్ లీవ్ దెమ్. మీ క్యాంపస్లో అవకాశాలు రాక మీరు బయటకు వచ్చి అప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ వైపు చూస్తే అది వేరే విషయం. బికాజ్ వేరే వాటికి క్యాంపస్లో ఉన్న అవకాశాలు బయట ఉండడం తక్కువ. కాబట్టి క్యాంపస్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టేక్ ది బెస్ట్ యూజ్ అవుట్ ఆఫ్ అనే చెప్తాను. అలా కాని పరిస్థితుల్లో as an add-on, as an additional skill, you want to explore IT and do it, there is nothing wrong in it. Yes. But don't just depend on IT. Whatever is my background, I want to go to IT. IT has better returns, IT has better opportunities, IT gives me comfort అనే మైండ్ సెట్లో మాత్రం వద్దనే చెప్తాను. సో ఫైనల్లీ, అంటే ఐటీ ఎలా అయిపోయిందంటే, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒకప్పుడు ఐటీ జాబ్ చేసే వ్యక్తికి అమ్మాయిని ఇవ్వడానికి పోటీ పడేవారు, ఇప్పుడు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తున్నారు. దమ్ముంటే ఇప్పుడు ఇవ్వండి ఐటీ జాబ్ చేసే అబ్బాయికి మీ అమ్మాయిని అనే టాక్ వరకు కూడా వచ్చేసింది. ఇదేం చెప్తారు సార్ దానికి? అవునే, అది ఉద్యోగమైనా పెళ్ళైనా, బికాజ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ టు డిసైడ్. పేరెంట్స్ ఈ మిడిమిడి జ్ఞానంతో అనవసరంగా వాళ్ళ లైఫ్ని పాడు చేస్తున్నారనే చెప్తాను నేను. బికాజ్ ఉద్యోగానికి ఐటీయా నాన్ ఐటీయా కాదు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని చూస్తే బెటర్. కానీ పేరెంట్స్ ఐటీ ఉద్యోగం అయితే బెటరు, నాన్ ఐటీ ఉద్యోగం అయితే మరి మిగతా ఇండస్ట్రీ లేవా, నడవట్లేదా? అంటే పేరెంట్స్ మైండ్ సెట్ ఇలా ఉంటది కదా సార్, ఐటీ జాబ్ బాగా చూసుకుంటారు. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, పేరెంట్స్ మీరు ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడి వరకే ఇన్వాల్వ్ అవ్వండి, ప్రతి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలాగే పిల్లలకి చెప్పేది కూడా నేనేమన్నానంటే, మీ సత్తువ, మీ ఇంట్రెస్ట్ మీద మీరు ఫోకస్ చేసి చూడండి తప్పితే, పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారు, పేరెంట్స్ ఏదో చెప్పారు, నా క్లాస్మేట్ వెళ్ళాడు,
మై క్లోజ్ ఫ్రెండ్ హ్యాస్ డన్ ఇట్ అని ఇలాంటి మైండ్ సెట్తో ఏ పనులు చేయొద్దు. అది ఉద్యోగమే కానివ్వండి, చదువే కానివ్వండి, పెళ్ళే కానీ. థ్యాంక్ యూ సార్.